వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ కి, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ కి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మెయిన్ కంటెంట్ ఏంటి అంటే ఏపీలో ఉన్నటువంటి టాప్ ఉమెన్ పాలిటెక్నిక్స్ ఏ ఉన్నాయి, ఏ ర్యాంక్ వరకు వస్తుంది అని. సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుంది, ఏ ర్యాంక్, ఎంత ర్యాంక్ వచ్చినా కానీ, ఓకే, మీకు ఏ ర్యాంక్ వచ్చినా కానీ మీకు మంచి కాలేజీలో సిఎంఈ బ్రాంచ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ రావాలి అంటే ఈ వీడియో చూసి దీని విధంగా మీరు కనుక ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీకు బెటర్ కాలేజీలో మీకు సీట్ రావటం అనేది జరుగుతుంది. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నా కమింగ్ టు ద వీడియో, ఇది లాస్ట్ ఇయర్ ర్యాంక్ వైజ్ గా వచ్చినటువంటిది. దాన్ని బేస్ చేసుకుని నేను ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను. ఇక్కడ మనకి స్టేట్ లో టోటల్ గా మొత్తం కూడా 13 ఉమెన్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ఓన్లీ ఉమెన్స్ కి మాత్రమే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ బాయ్స్ మీకు కాంపిటీషన్ రారు. మీకంటే తక్కువ ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చినా కానీ మీకు కాంపిటీషన్ రారు. సో అలాంటి వాటిలో మీకు ఈజీగా సీట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను. ఫస్ట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఉన్నట్లో లాస్ట్ ఇయర్ టాపర్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ర్యాంక్ వైజ్ గా నేను డివైడ్ చేశాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమునిపట్నం, విశాఖపట్నం జిల్లా, కాలేజ్ కోడ్ వచ్చేసరికి బిఎంఎల్డబ్ల్యూ. మీరు ఈ ఆర్డర్ అనేది నోట్ చేసుకోండి. ఆర్డర్ నోట్ చేసుకుంటే మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఇప్పుడు వైజాగ్ దగ్గరలో ఉన్నారనుకోండి, వైజాగ్ అనే దాన్ని మీరు పెట్టుకోవచ్చు, ఈ కాలేజీని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ లోకి వచ్చేసరికి కంప్యూటర్స్ లాస్ట్ టైము 7,225 వరకు వచ్చింది ఓసి ఓపెన్ కేటగిరీకి. అదే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక ఉంటే కనుక 17,000 వరకు వచ్చింది. ఓపెన్ కేటగిరీ గర్ల్స్ కి 7,000 వరకు వచ్చింది. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కనుక 17,000 వరకు వచ్చింది. సో టాప్ కాలేజీ ఓపెన్ కేటగిరీలో 17,000కే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎస్సీ గర్ల్స్ అయితే కనుక ఈ కాలేజీలో 34,000 వరకు వస్తుంది. ఎస్టీ గర్ల్స్ కి 35,000 వరకు వస్తుంది. బీసీఏ 9,000, బీసీబీ 16,600, బీసీసీ 9,000, బీసీడీ 9,300, బీసీఈ 10,527 వరకు కూడా మీకు ఈ యొక్క కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. సో శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం ఆ సరౌండింగ్ వాళ్ళు ఈ కాలేజీని ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోండి, ఆడపిల్లలు ముఖ్యంగా. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉంది. శ్రీకాకుళం టౌన్ లో కాలేజ్ కోడ్ జీడబ్ల్యూఎస్కే. ఇది ఉమెన్ పాలిటెక్నిక్. ఓపెన్ కేటగిరీలో 12,077 వరకు వచ్చింది. ఎస్సీ గర్ల్స్ కి 55,000 వరకు వచ్చింది. ఎస్టీ గర్ల్స్ కి 91,000 వరకు వచ్చింది. గర్ల్స్ స్టూడెంట్స్ సిఎంఈ రాదు అని భయపడేటువంటి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఈ వీడియో కనుక చూసినట్లయితే ఇక్కడ 91,000 వరకు ఎస్టీ గర్ల్స్ కి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ లో సిఎంఈ సీట్ అనేది రావడం జరిగింది. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 33,775 వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో. ఓకే, నెక్స్ట్ బీసీఏ 13,000, బీసీబీ 24,000, బీసీసీ 12,000, బీసీడీ 15,000, బీసీఈ 15,911. నెక్స్ట్ తిరుపతి ఏరియాలో, అంటే రాయలసీమ చిత్తూరు జిల్లాలో శ్రీ పద్మావతి ఉమెన్ పాలిటెక్నిక్. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగినటువంటి క్వశ్చన్. శ్రీ పద్మావతి ఉమెన్ పాలిటెక్నిక్, ఇది కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఎస్పీడబ్ల్యూటి అని ఉంటుంది, మీకు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎస్పీడబ్ల్యూటి. ఇది 17,822 వరకు వచ్చిందండి ఓపెన్ కేటగిరీలో. నెక్స్ట్ ఎస్సీ గర్ల్స్ వచ్చేసరికి 23,000, ఎస్టీ గర్ల్స్ 52,997, ఈడబ్ల్యూఎస్ కోటాలో 17,750 వరకు వచ్చింది. బీసీ కేటగిరీ అయితే యావరేజ్ ఒక 20,000 లోపు ఉంటే కనుక మనం పెట్టుకోవచ్చు. బట్ మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ ఆర్డర్ లోనే పెట్టుకోండి, వస్తే మీ లక్, నో ప్రాబ్లం. ఓకే, అదే ఈ మీకు ఇది రాదు కదా అని మీరు వదిలేశారు అనుకోండి, ఏమవుతుందంటే అసలు ఆ కాలేజీనే మిమ్మల్ని కన్సిడర్ చేయరు. సో ఫస్ట్ ఆప్షన్స్ ఇవి పెట్టుకుని లాస్ట్ లో రిమైనింగ్ మీకు ఏదైతే వస్తాయి అనుకుంటారో అవి పెట్టుకోండి. ఫస్ట్ టాప్ ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ రాయలసీమలో ఇంకొక కాలేజీ కడప,
గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ కేడిపిడబ్ల్యూ కడప. కంప్యూటర్స్ వచ్చేసరికి 18,967 వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో. ఎస్సీ గర్ల్స్ కి 47,000 వచ్చింది. ఎస్టీ గర్ల్స్ కి 30,393 వరకు వచ్చింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 25,000 వరకు వచ్చింది. బీసీఈలో ఇక్కడ చూడండి 41,000 వరకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ బీసీబీలో 33,000 వరకు వచ్చింది. యావరేజ్ బీసీ గర్ల్స్ కి 25,000 వరకు కూడా మనకి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో టాప్ 4 ఇవి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఉమెన్ పాలిటెక్నిక్స్ లో టాప్ ప్రయారిటీ ఎస్యువిఆర్ అండ్ ఎస్ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఈత ముక్కల, అంటే ప్రకాశం జిల్లా, ప్రకాశం డిస్టిక్ దగ్గరలో, ఒంగోలుకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసరికి ఈటీహెచ్డబ్ల్యూ, ఇది 26,000 వరకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది. ఎస్సీ గర్ల్స్ కి ఇక్కడ 62,000, ఎస్టీ గర్ల్స్ కి 60,000 వరకు కూడా కాలేజ్ రావటం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి కందుల లక్ష్మమ్మ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ ప్రైవేట్ పాలిటెక్నిక్ అనమాట. ఇది కడపలో ఉంది. కాలేజ్ కోడ్ కేఎల్ఎండబ్ల్యూ, ఇక్కడ 75,000 వరకు వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టాప్ 5 కాలేజెస్ కింద గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ భీమునిపట్నం, నెక్స్ట్ శ్రీకాకుళం, తిరుపతి, కడప, ఈతముక్కల, ఈ 5 ఆప్షన్స్ పెట్టుకుంటే కనుక మీకు బెటర్ కాలేజీ బాగుంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఈ 5 కాలేజెస్ లో, టాప్ 5 కాలేజెస్ లో. రిమైనింగ్ స్టేట్ మొత్తం మీద ఏమున్నాయి అంటే కందుల లక్ష్మమ్మ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, ఓన్లీ ఉమెన్ కాలేజీ కడపలో ఉంది. నెక్స్ట్ నెల్లూరులో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో చదవాలి అనుకున్న వాళ్ళు నెల్లూరు సరౌండింగ్, ఇక్కడ బెటర్ ఆప్షన్ ఉంది. 83,000 వచ్చినా కానీ మీకు ఇక్కడ సీట్ రావడం జరుగుతుంది. సిఎంఈ ఓపెన్ కేటగిరీలో జరిగింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ భారత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కడప. నెక్స్ట్ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విజయవాడ. నెక్స్ట్ గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ ప్రొద్దుటూరు, ఇది కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్. నెక్స్ట్ మల్లేని లక్ష్మయ్య ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ గుంటూరు. నెక్స్ట్ రాజమండ్రిలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, ఇది కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్. నెక్స్ట్ కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కేఐఈడబ్ల్యూ, ఇవన్నీ కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్స్. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ గా 6 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. భీమునిపట్నం, శ్రీకాకుళం, తిరుపతి, కడప, ఈతముక్కల, నెల్లూరు. ఓకే, ఈ 6 ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుని తర్వాత మీ యొక్క సరౌండింగ్ లో రిమైనింగ్ కాలేజెస్ ఇచ్చుకుంటే బెటర్. సో ఇది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇందులో ఏదైనా డౌట్ అని, మీ యొక్క కేటగిరీకి ఈ సిఎంఈ ఉమెన్ పాలిటెక్నిక్ లో వస్తుందా రాదా అనేటువంటి డౌట్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము మీకు రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.